భువనగిరిలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. దొరలు రెడ్ల రాజకీయాలకు ముగింపు పలకడమే తమ లక్ష్యమంటూ సర్జికల్ స్ట్రైక్ 59 ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో 59 మంది దొరలు రెడ్లు ఎమ్మెల్యేలుగా ఉన్నారని, మరో 884 రోజుల 5 గంటల 2 నిమిషాల 30 సెకండ్ల తర్వాత అసెంబ్లీ మొత్తం బీసీ ఎమ్మెల్యేలతో నిండి బీసీ ముఖ్యమంత్రి అవుతాడని అన్నారు. త్వరలోనే రెడ్ల పాలన అంతం కాబోతుందని అన్నారు. 2028 ఎన్నికల్లో భువనగిరి నుంచి బీసీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుస్తాడని, రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం తీసుకురావడమే తమ పార్టీ లక్ష్యమని కూడా స్పష్టం చేశారు. రెడ్డిలు 19,000 మంది ఉన్నారు. 1,50,000 ఉన్నాడేమో ఇంద్రమిల్లు కావాలని తిరుగుతా ఉన్నాడు. 19,000 లేవడేమో నీకు ఇల్లు ఏమి అంటున్నాడు. గజ్వెల్ నియోజకవర్గంలో వెలుమోలు ఎంతమంది ఉన్నారో తెలుసా? 481 మంది. 481 మంది ఉన్న ఎడమాయా ఎమ్మెల్యే అవుతాడు, మంత్రి అవుతాడు, ముఖ్యమంత్రి అవుతాడు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది ముదిరాజులు మంత్రి పదవి కోసం వేచి చేయాల్సినటువంటి పరిస్థితి. ఈ నల్లగొండ జిల్లా నుంచి చెప్తా ఉన్నా, ఈ సమావేశం నుంచి మీ అందరికీ ఒక మాట ఇస్తా ఉన్నా, మేము అత్యంత కీలకమైనటువంటి డాక్యుమెంట్ ని బయట పెడతా ఉన్నాం రేపు. కానీ ఒక మాట ఈ వేదికని చెప్తా ఉన్నా, నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి రెడ్డి ఎమ్మెల్యేలారా, మంత్రులారా, మిమ్మల్ని ఒక్కరిని కూడా అసెంబ్లీ గేట్ దాటనియాలి. ఒక్కరిని కూడా రాదని అసెంబ్లీ గేటు గుర్తు పెట్టుకోండి. మా ప్రజల రక్తం దాంతో మమ్మల్ని పెద్దలని చేస్తున్నటువంటి మిమ్మల్ని ఎట్టి పరిస్థితిలో రాజకీయంగా ఖతం చేసేటువంటి కార్యక్రమం చేస్తా. సోదరులారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో మునుగోడులు 59 ఏళ్ల నుంచి రెడ్లే వెళ్తా ఉన్నారు. ఇదే భువనగిరిలో 59 ఏళ్ళు రెడ్లే, నిర్మల్లో 59 ఏళ్ళు, బాల్కొండలో 58, తాండూరులో 58, కొడంగల్లో 58 ఏళ్ళు, పెద్దపల్లిలో 58, నల్గొండలో 57, మిర్యాలగూడలో 55 ఏళ్ల నుంచి రెడ్లే వాళ్ళ అయ్యా జాగీర్ అనుకొని కూర్చేసుకొని కూర్చొని మేము ఎమ్మెల్యేలం అవుతాం, మేము మంత్రులం అవుతాం, మీరు అర్హతలు అని చెప్తా ఉన్నారు. ఓట్లు మరి వాళ్ళు మాత్రం